మామూలుగా గతంలో గూడా మనం అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు గావచ్చు, దువ్వాడ శ్రీనివాసు, మాధురి విషయం గావచ్చు, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గావచ్చు, అంతకుముందు గోరంట్ల మాధవ్ ఒక న్యూడ్ కాల్ కావచ్చు. ఇవన్నీ బయటకొచ్చాయి. అవును. దాని ఫలితాలు గూడా వాళ్ళు అనుభవించారు. గోరంట్ల మాధవ్‌కి టికెట్ రాలేదు. ఆదిమూలం సస్పెండ్ అయ్యాడు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి వాళ్ళు ఇద్దరు సస్పెండ్ అయ్యారు. ఇలాగా ఇది వాళ్ళ కెరియర్‌కి ఇబ్బంది కలిగించింది. పార్టీలకి నష్టం జరిగింది. ఎందుకంటే ఇటువంటి విషయాలు క్యూరియాసిటీ ఎక్కువ జనం కూడా అవి ఎక్కువ చూస్తారు అవును. పర్సనల్ దీంట్లో. సో, ఆహ్, ఇప్పుడు ఆహ్, మీరన్నట్టు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ఆయన హ్మ్. బి తెలుగుదేశం ఎమ్మెల్యే. హ్మ్. ఆయన ఒక స్త్రీతో ఆహ్, ముద్దులు అంటే ముద్దు పెడుతున్నట్టు హ్మ్. రకరకాల సం సై సిగ్నల్స్ హ్మ్. ఇస్తున్నట్టుగా ఉంది. హ్మ్. ఆమె అలా చూస్తుంది. హ్మ్. ఆహ్, ట్రైన్‌లో పడుకొనుందామె. హ్మ్. ట్రైన్‌లో పడుకొని వీడియో ఓపెన్ చేసి ఆమె ఉంది. హ్మ్. ఇతనేమో ముద్దులు పెడుతున్నట్టు అలాగా ఆఫీస్‌లో ఉన్నట్టుగా ఉంది. హ్మ్. ఈ వీడియో బయటకొచ్చింది. దీన్ని అఫీషియల్‌గా హ్యాండిల్‌లో వైసీపీ బయటికి అంటే వీళ్ళు ఆహ్, కాం సీబీఎన్ లే కామలీల కామ పార్టీ చిత్రాలు అని పెట్టారు. హ్మ్. సీబీఎన్ కామ పార్టీ చిత్రాలు అని పెట్టి టైటిల్ పెట్టి ఇవన్నీ పెట్టారు. దాంతో అతను ఖండించాడు. ఇది ఫేక్ వీడియో అని చెప్పాడు. ఆమె రంగంలో దిగింది. ఆమె భర్తతో కలిసి ఆమె హ్మ్. భర్త పేరు నవీన్ అనుకుంటా. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. హ్మ్. భర్తతో కలిసి ఆమె పేరైతే గుడిపల్లి వాణి. హ్మ్. ఎందుకంటే ఆమె బయటకొచ్చింది కాబట్టి మనం పేరు చెప్పడం తప్పులేదు. ఆమె నా పేరు గుడిపల్లి వాణి. నేను తెలుగుదేశానికి రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి. హ్మ్. ఆ వీడియోలో ఉన్నది నేనే. హ్మ్. కానీ అది ఫేకు. నేను ట్రైన్‌లో నా భర్త, నా ఫ్యామిలీతో ట్రైన్‌లో వెళ్తున్నాను అని చెప్పి ఆ ఫోటోలని, ఆ వీడియోలను కూడా షేర్ చేసింది. ఓకే. అంటే ఆమె ఒక దగ్గర పడుకుంది. ఆపోజిట్‌లో ప హస్బెండ్. పైన హ్మ్. ఆపోజిట్‌లో భర్త పడుకున్నాడు. కింద తల్లో ఎవరో మరి ఆమె తల పెట్టుకొని ఆమె ఒడిలో పడుకొనుంది. హ్మ్. ఈ ఫోటోలన్నీ కూడా ఆమె షేర్ చేసింది. హ్మ్. సో, నేనక్కడ ఉండి నేను నా భర్తతో సెల్ఫీ తీసుకుంటే దాన్ని వీళ్ళు ఇలా పెట్టారు హ్మ్. అనేది ఆమె ఖండించింది. వాళ్ళ భర్త కూడా ఇది నీచమైన రాజకీయాలు హ్మ్. వైసీపీ చేస్తుండేది అని ఆయన కూడా ఖండించాడు. ఓకే. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మరిన్ని ఫోటోలు పెట్టడం, ఈమె అతను కలిసి ఉన్న ఫోటోలు మామూలుగా అంటే హ్మ్. ఈమె బొకే ఇస్తుంది ఒక దగ్గర, హ్మ్. ఇంకొక దగ్గర పబ్లిక్‌గానే అందరూ ఉన్నప్పుడే కేక్ తినిపిస్తుంది తనకి. హ్మ్. అలాంటివి ఉన్నాయి. అవి పెట్టారు. నిజానికి వాటిలో ఏమీ తప్పు లేదు. ఆమె హ్మ్. పబ్లిక్‌గా బొకే ఇచ్చింది. అవును. ఆయన ఎమ్మెల్యే, హ్మ్. ఈమె తెలుగు మహిళ. హ్మ్. కాబట్టి బొకేలు ఇవ్వడం నేరం ఎందుకు అవుతుంది? దాంట్లో అశ్లీలమేమి లేదు. హ్మ్. కేక్ కూడా ఆయన బర్త్‌డే కావచ్చు. హ్మ్. ఏం బర్త్‌డేనో తెలీదు మనకి. అకేషన్ ఏందో తెలీదు. హ్మ్. ఆహ్, కేకు ఒక ముక్క ఇలా పెడుతుంది. ఓకే. ఫోటో పోజులు ఇస్తూ ఉంది. అందరూ ఉన్నారక్కడ. హ్మ్. దీంట్లో కూడా ఏమి అశ్లీలం లేదు. అంటే వీళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి. హ్మ్. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే అసలు ఈ వీడియో అంటే ఆమేమో మాట్లాడట్లా. హ్మ్. ఇలా ఉంది. ఆహ్, మధ్యలో ఏదో కన్ను ఇట్లా అనుకుంది. చూస్తుంది. హ్మ్. ఇతనేమో ముద్దు ఇట్లా మూతితో పెడుతున్నాడు. సైగలయితే చేస్తున్నాడు. హ్మ్. అంటే ఆ 2 పెట్టినప్పుడు వీళ్ళిద్దరి ఒకరికొకరు అంటే ఆమె అవును. మనకేమొస్తది? ఇప్పుడు ఈమె పెట్టినా కూడా ఇంకా మీనింగ్ ఏమొస్తది? భర్త ఉన్నాడు కాబట్టి పక్కన ఈమె ఓన్లీ ఇట్లా ఫోను చూసుకున్నట్టు హ్మ్. సైలెంట్‌గా ఉంది. ఆ! వాడు గూడా ఇది వాడికి గూడా తెలిసి ట్రైన్‌లో ఎళ్తుంది గాబట్టి, వాడు గూడా సైలెంట్‌గానే సిగ్నల్ ఇస్తున్నాడు. హ్మ్. మాట్లాడుకోలా వీళ్ళు. హ్మ్. కాబట్టి భర్తను పక్కన పెట్టుకొని ఈమె ఇతనితో ఫో వీడియో కాల్‌లో హ్మ్. చూస్తుంది. ఇది చాలా సార్లు జరిగే సందర్భమే. హ్మ్. అంటే ఎవరైనా మనకి ఇలా ఇబ్బందున్నప్పుడు గమ్మున ఒకరినొకరు చూసుకొని కాసేపు హ్మ్. ఆనందించే ఇది. హ్మ్. అవతల వాడి చుట్టూ ఎవరు లేరు గాబట్టి అతను ముద్దులు సైగల్లో హ్మ్. పెడుతున్నాడు తప్ప హ్మ్. ఇంకా మాటలేం లేవు. హ్మ్. కాబట్టి ఇది వాస్తవమేమో అన్న ఫీలింగ్ వచ్చే విధంగా అయితే ఉంది. హ్మ్. కాకపోతే ఇది ఫేక్ కూడా కావచ్చు. డీప్ ఫేక్ కావచ్చు. హ్మ్. డీప్ ఫేకా కాదా అనేది ఎలా తెలియాలి? ఇప్పుడు హ్మ్. ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో 2 ప్రాబ్లమ్స్. హ్మ్. ఒకటి ఏమీ లేకుండా డీప్ ఫేక్ క్రియేట్ చేయొచ్చు. హ్మ్. ఫోటో ఉంటే కూడా వీడియో చేసేయొచ్చు. హ్మ్. ఇప్పుడు ఈమె ఫోటో దొరికిందనుకో అది వీడియోనా? ఫోటోనా? కూడా మనం చెప్పలేం. హ్మ్. మామూలు ఐకి తెలీదు. హ్మ్. ఎందుకంటే ఈ సింపుల్‌గా ఫోటో టు వీడియో టెక్నాలజీ వచ్చేసింది. సో, మనకు ఫోటో ఉంటే దాన్ని వీడియో చేసేసి మామూలుగా ఇద్దరు పక్కపక్కన నిలబడుకున్న ఫోటో ఇస్తే వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకున్నట్టు వీడియో చేసేవి అవును. ఆల్రెడీ మనకు వచ్చేసింది. కనబడుతున్నాయి. అవును. కాబట్టి ఇది పెద్ద విషయం గాదు. హ్మ్. డీప్ ఫేక్ టెక్నాలజీ అంటారు. డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత వీడియోలు రియల్ క్వాలిటీతో వీడియోలొచ్చేసాయి. ఆ మధ్య వరుసగా అమ్మాయిలు బూతులు మాట్లాడి స్టాండప్ కామెడీ అమ్మాయిలవి కొన్నొచ్చాయి బయటికి. అవును. అది మీరు ఎంతసేపు చూసినా నిజమే అనిపిస్తది. ఆ! ఫేక్ అనేది అనిపించదు. హ్మ్.
కానీ అది ఫేక్ డీప్ ఫేక్ వీడియో. ఓకే. అలా మనకి డీప్ ఫేక్ ఏది, రియల్ ఏది హ్మ్. అనేది తెలియని ఒక కండిషన్‌లోకి మనం వచ్చేసాం. ఎందుకంటే టెక్నాలజీలో అంత క్వాలిటీ వచ్చింది. మిడ్ జర్నీ లాంటివి, హ్మ్. ఎన్‌విడియో లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మ్యూజిక్ అయినా అంతే. మన వాయిస్ క్లోనింగ్ కూడా అంతే. నా వాయిస్‌ని నేను ఒకసారి రికార్డ్ చేస్తే క్లోనింగ్ అది ఇంకా టెక్స్ట్ ఇస్తే నా వాయిస్ వచ్చేస్తుంది. మనం చెప్పాల్సిన పనిలే. హ్మ్. వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ వచ్చింది. హ్మ్. అయితే వీటిని కనిపెట్టడానికి కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా ఫేక్ క్యాచర్ అని ఒక టూల్ ఉంది. హ్మ్. అట్లాగే డిటెక్ట్ ఫేక్స్ అని ఎంఐటి వాళ్ళు, అమెరికాలో ఎంఐటి కాలేజీ వాళ్ళు తయారు చేసిన మ్యాసచ్యూసెట్స్ అనుకుంటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హ్మ్. వాళ్ళు తయారు చేసిన డిటెక్ట్ ఫేక్స్ అని ఉంది. అట్లాగే డీప్ వేర్ స్కానర్ అని ఒక టూల్ ఉంది. హ్మ్. తర్వాత వీసీ రివర్ సైడ్ అని ఒక టూల్ ఉంది. హ్మ్. తర్వాత ఇన్విడియో ఆహ్, అంటే ఒక వీడియోనిచ్చి హ్మ్. ఈ వీడియో ఫేకా కాదా అంటే అది ఫైండ్ ఔట్ చేస్తుంది ఇన్విడియో టూల్. ఓకే. రివర్స్ ఇమేజ్ టూల్ ఉంది. హ్మ్. మనం అది గూగుల్‌లో కూడా ఉంది. గూగుల్‌ది కూడా రివర్స్ ఇమేజ్. అంటే మనం ఇమేజ్ ఇచ్చి దీన్ని సెర్చ్ చేయంటే ఆ ఇమేజ్‌కి తగిన ఏవన్నా ఉంటే సెర్చ్ చేసేస్తుంది. ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పేస్తుంది. ఓకే. ఇది మామూలు మనుషులు చేసేది. కొంత డబ్బులు పట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అడ్వాన్స్‌డ్ టూల్స్ హ్మ్. చాలా ఉన్నాయి. అంటే మామూలోళ్ళు కూడా దీన్ని ఫైండ్ ఔట్ చేయడానికి సరిపోయే టూల్స్ ఉన్నాయి. హ్మ్. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏందంటే గవర్నమెంట్ నుంచి సైబర్ సెల్స్ ప్రత్యేకంగా చేయాలి. ఇంకా లేవవి. హ్మ్. ఇప్పుడు మనకున్న బిఎన్ఎస్ చట్టం ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్‌కి అనుబంధంగా ఒక సైబర్ సెల్ పెట్టాలి. ఎందుకంటే ఇలాంటివి రాబోయే కాలంలో బాగా పెరుగుతుంది. దీనివల్ల ఆత్మహత్యలు కూడా చాలామంది చేసుకుంటున్నారు. హ్మ్. హత్యలు అవుతున్నాయి. హ్మ్. ఇవన్నీ కూడా పెరగబోతాయి. రాజకీయాల్లో కూడా ఇవి ఇంకా ఎక్కువవుతాయి రాను రాను. హ్మ్. ఇక్కడ 2 ప్రమాదాలున్నాయి. ఒకటి లేనిది క్రియేట్ చేసి డీప్ ఫేక్ చేస్తారు. హ్మ్. 2 రియల్ అయినా కూడా డీప్ ఫేక్ అనేస్తారు. హ్మ్. అవును. రియల్‌గా నాది నేను బయటకొచ్చింది. న్యూడ్‌గానే ఎవరో అమ్మాయితో దొరికాను. ఆ ఆ! వీడియో బయటికి పెట్టారు మీరు అనుకున్నాం. నాది కాదని. నాది కాదు అది డీప్ ఫేక్ అంటాం. ఆ! సో దీన్ని ఎవడు తేల్చాలి? హ్మ్. అఫీషియల్‌గా తేల్చాల్సింది మళ్ళీ గవర్నమెంటే. అవును. ఇంకొకడన్నా తెలిస్తే అది మళ్ళీ వీడు ఒప్పుకోడు కదా! హ్మ్. సో గవర్నమెంట్ అంటే మళ్ళీ మానిప్యులేట్ చేసుకోవచ్చు హ్మ్. గవర్నమెంట్‌లో. హ్మ్. కాబట్టి ఎప్పటికీ ఇది తెగే వ్యవహారం కాదు. హ్మ్. ఇది ఇప్పుడు ఈ మన దేశంలోనే కాదండి. ప్రపంచవ్యాప్తంగా 69 దేశాల్లో హ్మ్. ఇప్పుడు చట్టాలు తీసుకొచ్చారు. అమెరికాలో చట్టం ఉంది. టేక్ ఇట్ డౌన్ అమెరికాలో చట్టం పేరు. హ్మ్. దాన్ని తీసేయని. అమెరికాలో చట్టం పేరే అది పెట్టారు. టేక్ ఇట్ డౌన్ అని. హ్మ్. యూఏలో ఏఐ యాక్ట్ అని ఒకటి పెట్టారు. హ్మ్. అలాగా 69 దేశాల్లో దీనికి సంబంధించి చట్టాలు, శిక్షలొచ్చాయి. ఓకే. రెండవది ఏందంటే ఈ డీప్ ఫేక్‌లో నువ్వు ఏ కంపెనీ అయితే తయారు చేస్తుందో, ఆ కంపెనీకి మ్యాండేటరీగా కొన్ని రూల్స్ పెట్టారు. హ్మ్. ఆ కంపెనీ ఏం చేయాలంటే నువ్వు నీ ఐడీ కూడా అది పెట్టుకోవాలి. మెటా డేటా ఉంటది వాడి దగ్గర. హ్మ్. నువ్వు అడిగినప్పుడు నీ మెటా డేటా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరి ఫోటోలు నాకు దొరికాయి. వీళ్ళిద్దరి వీడియో నేను ఇలా తయారు చేశాను. ఏదో ఉపయోగించి తయారు చేస్తే కదా ఒక ప్లాట్‌ఫార్మో, ఒక సాఫ్ట్‌వేరో అవును. ఉపయోగించి కదా నేను చేస్తాను. అవును. ఉపయోగించినప్పుడు నేను ఎక్కడి నుంచి చేస్తున్నా, నా ఐపీ అడ్రెస్ అంతా కూడా వాడి దగ్గరికెళ్ళిపోతుంది. ఓకే. వాడది పెట్టుకోవాలి మెటా డేటాలో. హ్మ్. రేపు వాడిని అడుగుతారు. ఈ అంటే వాడు కంపెనీ ఏందన్నీ తెలియాలి. హ్మ్. అది ఎక్స్‌పర్ట్‌లకి అందాలి ఆ డేటా అంతా. హ్మ్. సో, రేపొద్దున ఈ వీడియో ఎక్కడి నుంచొచ్చిందో దాని నుంచి కనిపెట్టేయొచ్చనమాట. హ్మ్. అది అది చట్టాల్లోకి రావాలి. హ్మ్. అది ఇంకా ఇండియాలోకి ఇంకా అటువంటి స్పెసిఫిక్ డీప్ ఫేక్, ఏఐ టెక్నాలజీ మీద ఇంకా యాక్టులు రాలేదు. అవును. మామూలు జనరల్‌గా మనకి ఐటీ యాక్ట్ హ్మ్. ప్రధానంగా ఉంది. ఇంకొన్ని త్రిబుల్ వన్ ఒకటుంది. త్రిబుల్ వన్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్‌లోనే అది కూడా వస్తది. ఇలాగ కొన్ని చట్టాలున్నాయి. బిఎన్ఎస్ కింద కూడా కొన్నున్నాయి. హ్మ్. ఇలాగున్నాయి తప్ప ప్రత్యేకంగా ఏఐ యాక్ట్ గాని, హ్మ్. ఈ టేక్ ఇట్ డౌన్ లాంటి యాక్ట్స్ ఇండియాలో రాలేదు. ఇంకా రాలేదు. హ్మ్. దీనికి సంబంధించిన గవర్నమెంట్ దగ్గర కూడా ఒక ఎక్స్‌పర్టైజ్ ఆహ్, ఉన్న ఉండాలి. టీమ్స్ డెవలప్ కాలేదు. ఓకే. కాబట్టి ఇంకా ఇవి పెరగబోతున్నాయి ఇండియాలో. సో ఏది నిజము, ఏది అబద్ధం తెలీదు. నిజాన్ని కూడా అబద్ధం అని బుకాయించేయొచ్చు. ఆ! దీంట్లో వాళ్ళకి కూడా ఒక సౌలభ్యం ఆ! దొరికినా కూడా. హ్మ్. కానీ జనం నమ్మేవాడు నమ్ముతాడు. నమ్మొద్దనుకుంటే నమ్మడు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. హ్మ్. సో దీని మీద ఇప్పుడు తెలుగుదేశం అయితే అఫీషియల్‌గా ఏమి స్పందించలేదు. ఎందుకంటే ఆమె గాని ఏమన్నా కంప్లెయింట్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నానంటే స్పందిస్తుంది. హ్మ్. ఇది డీపా కాదో తెలీదు. హ్మ్. వైసీపీ వాళ్ళు దీన్ని చేస్తున్నారు కాబట్టి హ్మ్. ఎవరు చెప్పే పరిస్థితి అయితే లేదు.